Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం iPhone 16 Pro లో వచ్చిన న్యూ కెమెరా ఫీచర్స్ ఏంటో చూడబోతున్నాము. ఇవి వచ్చేసి కెమెరా కంట్రోలే కావచ్చు, కెమెరా సాఫ్ట్వేర్ లో వచ్చిన న్యూ ఫీచర్స్ కానీ అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్ వల్ల కెమెరాకి వచ్చిన న్యూ బెనిఫిట్స్ ఏంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనకి ఐఫోన్ 16 సిరీస్ లో వచ్చిన కెమెరాలో న్యూ ఫీచర్ ఏంటి అంటే కెమెరా కంట్రోల్ బటన్. ఈ కెమెరా కంట్రోల్ బటన్ అనేది మనకి 2 టైప్స్ లో ఉపయోగపడుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకి అది క్లిక్ చేయగానే మనం ఇన్స్టెంట్ గా కెమెరాని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ నా ఫోన్ లో చూస్తే నాకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది. మనం ఇది థర్డ్ పార్టీ యాప్స్ కూడా సెటప్ చేసుకోవచ్చు అనమాట. ఈ సెటప్ చేయాలంటే ఫస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి కెమెరాలోకి వెళ్ళి ఇక్కడ కెమెరా కంట్రోల్ అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి చూస్ అన్ ఆప్షన్ అని చెప్పి ఉంటుంది అనమాట. ఇక్కడ కెమెరా, క్యూఆర్ కోడ్ స్కానర్, ఇన్స్టాగ్రామ్, మ్యాగ్నిఫైయర్, నన్ అని చెప్పి ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఈ ఫ్యూ ఆప్షన్స్ ఇచ్చారు. నేను వచ్చేసి ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నాను. డిఫాల్ట్ ఆప్షన్ వచ్చేసి కెమెరాకి సెలెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడొచ్చు కెమెరా కంట్రోల్ నొక్కగానే డిఫాల్ట్ కెమెరా యాప్ ఓపెన్ అవుతుంది. కెమెరా బటన్ మీద పైకి కానీ కిందకి కానీ స్వైప్ చేశారనుకోండి, ఇది జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. ఆల్ ద వే టాప్ లోకి వెళ్తే మనకి పోర్ట్రేట్ మోడ్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ కిందకి స్వైప్ చేయగానే అల్ట్రా వైడ్ టు జూమ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు ఏదైనా ఫోటోని ఫాస్ట్ గా క్యాప్చర్ చేయాలనుకుంటే ఈ కెమెరా బటన్ హెల్ప్ అవుతుంది అనమాట. కెమెరా యాప్ ఎక్కడుందా అని సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఈ బటన్ క్లిక్ చేసి మళ్ళీ ఈ బటన్ క్లిక్ చేస్తే ఫోటో క్లిక్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనం ఈ కెమెరా బటన్ మీద లైట్ గా ప్రెస్ చేసామనుకోండి, మనకి ఇక్కడ జూమ్ ఆప్షన్స్ అన్ని వస్తాయి. మీరు మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది స్క్రీన్ మీద అయినా చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి పైకి కానీ కిందకి కానీ స్వైప్ చేసుకోవచ్చు అనమాట. ఈ నంబర్స్ చూపిస్తున్నప్పుడు మీరు డబుల్ ట్యాప్ చేశారనుకోండి, మనకి రిమైనింగ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇది మీరు డబుల్ ట్యాప్ అయినా చేయొచ్చు, స్క్రీన్ మీద ఇలా రైట్ టు లెఫ్ట్ స్వైప్ అయినా చేయొచ్చు అనమాట. ఏది చేసినా మనకి పనిచేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ జూమ్ ఆప్షన్స్ లో ఉంది. లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేశాను, సో మనకి రిమైనింగ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మనకి డెప్త్ ఆఫ్ ఎఫెక్ట్ ని యాడ్ చేసుకోవచ్చు. అంటే పోర్ట్రేట్ మోడ్ ఎంత ఎఫెక్ట్ కావాలనేది దీంట్లో ఉంటుంది. డిఫాల్ట్ గా మనకి అది 2.8 ఉంటుంది అనమాట. మీరు కావాలంటే f1.4 పెట్టుకోవచ్చు. 1.4 పెట్టుకుంటే మనకి అది మ్యాక్స్ డెప్త్ ఎఫెక్ట్ యాడ్ చేస్తుంది. లేదంటే 2.8 లో పెట్టి డిఫాల్ట్ పోర్ట్రేట్ మోడ్ అయితే తీసుకోవచ్చు. పైకి వెళ్తే ఎక్స్పోజర్. ఈ ఎక్స్పోజర్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నార్మల్ లైటింగ్ అనమాట. ఈ లైటింగ్ కనుక మీకు ఎక్కువ అనిపించింది అనుకోండి, పైకి స్వైప్ చేయండి. సో దట్ ఆ ఇమేజ్ ని డార్క్ చేస్తుంది. మీకు ఒకవేళ లైట్ సరిపోతే కిందకి స్వైప్ చేయొచ్చు. సో దట్ లైట్ యాడ్ చేస్తుంది. ఎక్స్పోజర్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. కిందకి వెళ్తే మనకి ఇక్కడ ఫోటోగ్రఫిక్ స్టైల్స్ ఉంటాయి, అవి కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. దీని గురించి నేను లేటర్ ఆన్ సెట్టింగ్స్ లో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి టోన్స్ అనమాట. సో 0 to -100 వరకు టోన్ ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అదే +100 పెట్టారనుకోండి, ఫుల్ వైట్ ఆన్ వైట్ వస్తుంది, బాగా బ్రైట్ గా అనిపిస్తుంది అనమాట. -100 లో తీస్తే ఎలా ఉంటుంది, +100 లో తీస్తే ఎలా ఉంటుంది, నార్మల్ గా తీస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీరు కెమెరా శాంపుల్స్ లో చూడొచ్చు. ఇవన్నీ జనరల్ గా అయితే ఫోటో తీసిన తర్వాత అయినా చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పటి నుంచి మనకి కెమెరా కంట్రోల్ రావడం వల్ల దాన్ని ఇక్కడి నుంచే చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఫోటో తీసేటప్పుడే. సో బేసిక్ గా కెమెరా షార్ట్ కట్ అనమాట, అంతకు మించి ఏమి లేదు కెమెరా కంట్రోల్ బటన్ గురించి. అండ్ నెక్స్ట్ ఇందాక ఫోటోగ్రఫిక్ స్టైల్స్ గురించి చెప్తా అని చెప్పాను కదా. సో ఇక్కడ ఫోటోగ్రఫిక్ స్టైల్స్ లోకి వెళ్తే ఇక్కడ స్లైట్ గా న్యూ చేంజెస్ ఉంటాయన్నమాట. జనరల్ గా ఫోటోగ్రఫిక్ స్టైల్స్ అనేవి మొత్తం 5 to 6 స్టైల్స్ ఉంటాయి. బట్ ఈ ఇయర్ నుంచి మన ఫోటోగ్రఫిక్ స్టైల్స్ ఎలా ఉండాలనేది మన ప్రీవియస్ ఫొటోస్ ని బట్టి డిటర్మిన్ చేయొచ్చు. దీంట్లోకి వెళ్తే మీ ఫేవరెట్ 4 ఫొటోస్ ని సెలెక్ట్ చేయండి. ఈ ఫోన్ లో తీసినవి మాత్రమే. గెట్ స్టార్టెడ్, క్లిక్ ఆన్ కంటిన్యూ. ఈ 4 ఫొటోస్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. రైట్ టు లెఫ్ట్ స్క్రోల్ చేస్తే ఒక్కొక్క ఫోటోగ్రఫిక్ స్టైల్ ఎలా ఉండాలనేది చూపిస్తుంది. మీరు దేన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫోటోగ్రఫిక్ స్టైల్ అనేది కాన్స్టెంట్ గా సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. సెకండ్ వచ్చేసి వామ్ టోన్ చూపిస్తుంది. థర్డ్ ది గోల్డ్, నెక్స్ట్ ది రోజ్ గోల్డ్, ఆ తర్వాత న్యూట్రల్, ఆ తర్వాత కూల్ రోజ్. సో ఇలా కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. ఈ ఆప్షన్స్ లో మీకు ఏది నచ్చింది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కూల్ రోజ్ నచ్చింది, సో ఐల్ గో విత్ దిస్ వన్. ఇక్కడ కింద ఒక టాగుల్ ఉంటుంది. ఈ కూల్ రోజ్ ఎఫెక్ట్ అనేది మీకు ఎంత కావాలనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఫుల్ పెడుతున్నాను. క్లిక్ ఆన్ కంటిన్యూ. స్క్వేర్ బాక్స్ ఉంటుంది. దీంట్లోకి మీకు నచ్చిన కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ టోన్ కానీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ ఈ పొజిషన్ లో అయితే ఫోటో చాలా బాగా నచ్చింది. సో సేవ్ టోన్ అండ్ కలర్. ఈ ఫోటోగ్రఫిక్ స్టైల్స్ అనేవి క్లారిటీని ఇంప్రూవ్ చేయవు, అలా అని చెప్పి డిక్రీజ్ చేయవు. ఓన్లీ కలర్ అండ్ టోన్ అయితే చేంజ్ చేస్తాయి. సేవ్ టోన్ అండ్ కలర్. స్టైల్ ఈస్ సెలెక్టెడ్. క్లిక్ డన్. ఇది వచ్చేసి కూల్ రోజ్ ప్రొఫైల్ లాగా సేవ్ అవుతుంది. దాని మీద మళ్ళీ క్లిక్ చేశారనుకోండి, రీసెట్ టు స్టాండర్డ్ ఆర్ గెట్ స్టార్టెడ్ ఇంకో ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడు నేను కెమెరా ఓపెన్ చేసిన ప్రతిసారి స్టాండర్డ్ లో కనిపించదు అనమాట. ఫోటోగ్రఫిక్ స్టైల్స్ లో ఉన్న కూల్ రోజ్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కెమెరా కంట్రోల్ లోకి వెళ్ళి ఫోటోగ్రఫిక్ స్టైల్స్ లోకి వెళ్తే కూల్ రోజ్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి ఉందన్నమాట. అట్ ద సేమ్ టైం మనం ఫోటోగ్రఫిక్ స్టైల్స్ అనేది ఫోటో తీసిన తర్వాత అయినా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ లోకి వెళ్తే ఇక్కడ మీకు స్టైల్స్ అని చెప్పి చూపిస్తుంది. ఈ స్టైల్స్ లో ఫస్ట్ ది స్టాండర్డ్ లో ఉందన్నమాట డిఫాల్ట్ గా. రైట్ టు లెఫ్ట్ స్క్రోల్ చేస్తే మీకు రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని వస్తాయి. నాకైతే గోల్డ్ లో బాగా నచ్చింది పిక్చర్. ఈ గోల్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. దీని మీద క్లిక్ చేస్తే ఈ గోల్డ్ అనేది ఎంత ఉండాలనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. టోన్ కానీ కలర్ కానీ 0లో ఉంది. సో ఐ కెన్ చేంజ్ ఇట్ ఫ్రమ్ హియర్. టాప్ లెఫ్ట్ సైడ్ కార్నర్ తీసుకొస్తే ఇమేజ్ అనేది కొంచెం బ్రైట్ గా ఉంది. టోన్ వచ్చేసి 56, కలర్ -62. సో నాకు కలర్ కావాలి, అట్ ద సేమ్ టైం టోన్ కావాలి. అప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ టాప్ లెఫ్ట్ లో ఉండాల్సింది టాప్ రైట్ కి తీసుకెళ్లాను. సో దట్ కొంచెం కలర్ యాడ్ అవుతుంది పిక్చర్ కి. టోన్ వచ్చేసి 60లోనే ఉంది కానీ కలర్ వచ్చేసి 57లోకి వెళ్ళింది. కింద ఒక బార్ ఉంటుంది. ఈ బార్ ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తే ఇందాక మనం సెలెక్ట్ చేసిన గోల్డ్ కలర్ అనేది ఎంత ఫోటోకి అప్లై అవ్వాలనేది ఈ బార్ డిటర్మైన్ చేస్తుంది. సో నేనైతే ఒక 80% పెట్టి ఆపేస్తున్నాను. అదే కనుక మీకు ఫోటో డార్క్ గా కావాలనిపించింది అనుకోండి, బాటమ్ రైట్ కి వెళ్తాను. సో దట్ కలర్ యాడ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం టోన్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇది ఎడిటెడ్ పిక్చర్. మీరు డిఫరెన్స్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు 14 Pro మోడల్స్ కానీ 15 సిరీస్ ఆర్ 16 సిరీస్ ఏ డివైస్ యూజ్ చేసినా మనం వైడ్ యాంగిల్ 1x లో ఫొటోస్ క్యాప్చర్ చేస్తున్నప్పుడు ఆ ఫొటోస్ అనేవి డెప్త్ ఆఫ్ ఎఫెక్ట్ కూడా క్యాప్చర్ చేస్తుంది. సో మీరు వైడ్ యాంగిల్ లో ఫోటో తీసినా సరే దానికి తర్వాత మీరు పోర్ట్రేట్ ఎఫెక్ట్ ని యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉంది కదా, దీనైతే నేను 1x ఫోటో మోడ్ లోనే క్యాప్చర్ చేశాను, పోర్ట్రేట్ లో కాదు. అయినా కానీ ఇక్కడ లైవ్ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఇక్కడ పోర్ట్రేట్ ఎఫెక్ట్ ని ఆన్ చేశాను అనుకోండి, ఈ ఫోటో అనేది పోర్ట్రేట్ ఫోటోగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మనకి 4K డాల్బీ అట్మాస్ లో మనం 120 FPS అండ్ 100 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ వరకు మనకి 4K అప్ టు 60 FPS లోనే ఉండేవి. బట్ ఇప్పటి నుంచి మనం 100 FPS అండ్ 120 FPS లో రికార్డ్ చేయొచ్చు. వీడియోస్ లోకి వెళ్ళి 4K దగ్గర మనం 100 అండ్ 120 చూపిస్తుంది. 120 FPS లో తీసిన వీడియోకి డిఫరెన్స్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది. నాకైతే ఈ 120 FPS లో తీసిన వీడియోస్ అయితే చాలా బాగున్నాయి, సినిమాటిక్ గా ఉన్నాయి అన్నమాట. మీ 4K at 120 FPS లో తీసిన వీడియోని సెలెక్ట్ చేసి ఎడిట్ లోకి వెళ్తే ఇక్కడ మీకు ఒక క్లాక్ సింబల్ చూపిస్తుంది అనమాట. ఈ క్లాక్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు నచ్చిన FPS లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఇది నేను 120 FPS లో రికార్డ్ చేశాను, బట్ దాన్ని నేను 30 FPS కి స్లో డౌన్ చేశాను అనమాట సినిమాటిక్ ఎఫెక్ట్ కోసం. సో మీరు 100 FPS లో వీడియోస్ రికార్డ్ చేసి 60లోకి కానీ 30లోకి కానీ 24లోకి కానీ దేంట్లోకైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ కస్టమైజేషన్. ఇక్కడ స్క్రీన్ మీద అయితే 120కి 30 FPS కి మీకు డిఫరెన్స్ చూపిస్తాను. 100 FPS లో తీసిన వీడియో 30 FPS లో ఇంకా స్లోగా వస్తుంది. అండ్ నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసుకుంటే రికార్డ్ సౌండ్ లోకి వెళ్తే స్పెషల్ రికార్డింగ్ ఎప్పుడు టోన్ ఆన్ లో ఉండాలి. అండ్ ఆల్సో ఇక్కడ విండ్ నాయిస్ రిడక్షన్ అని చెప్పి ఉంటుంది. సో ఈ ఆప్షన్ అయితే మీరు టోన్ ఆన్ చేసుకోండి వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ మనకి iPhone 16 సిరీస్ నుంచి ఫ్యూజన్ కెమెరా అయితే యూజ్ చేస్తున్నారు. మనకి వైడ్ యాంగిల్ కెమెరాలో 24mm, 28mm అండ్ 35mm 3 ఫోకల్ లెన్స్ లో అయితే వీడియోస్ ని క్యాప్చర్ చేయొచ్చు. ఈ 3 ఫోకల్ లెన్స్ లో మనకి ఏది డిఫాల్ట్ గా కావాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు కెమెరా ఓపెన్ చేస్తే ఇక్కడ 1x లో ఉంది అనుకోండి, 24 లో ఉన్నట్టు దాని మీద ట్యాప్ చేస్తే 28కి వెళ్తుంది, మళ్ళీ ట్యాప్ చేస్తే 35కి వెళ్తుంది. వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేసి నార్మల్ గా తీయాలనుకుంటే 1.2 పెట్టుకోవచ్చు. సో దట్ ఆబ్జెక్ట్ అనేది కొంచెం దగ్గరగా వెళ్తుంది. లాస్ట్ ఆప్షన్ ఇక్కడ మ్యాక్రో కంట్రోల్ అని చెప్పి ఉంటుంది. ఈ ఇయర్ నుంచి మీరు ఏ iPhone 16 మోడల్ పర్చేస్ చేసినా మ్యాక్రో మోడ్ వీడియోస్ అండ్ మ్యాక్రో మోడ్ ఫొటోస్ ని తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ అనేది మనకి మాన్యువల్ గా టోన్ ఆన్ కానీ టోన్ ఆఫ్ కానీ చేసుకోవచ్చు అనమాట. మీరు కెమెరాలోకి వెళ్ళి ఏదైనా ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళంగానే ఇక్కడ మ్యాక్రో మోడ్ సింబల్ చూపిస్తుంది. సాఫ్ట్వేర్ వల్ల మనకి వీడియోస్ లో అయితే మనకు ఒక న్యూ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి ఆడియో మిక్స్. మీరు ఏదైనా వీడియో ఓపెన్ చేసి ఎడిట్ లోకి వెళ్తే ఇక్కడ మీకు ఆడియో మిక్స్ అని చెప్పి ఒక న్యూ ఫీచర్ కనిపిస్తుంది అనమాట. దీంట్లోకి వెళ్తే ఫస్ట్ స్టాండర్డ్ అని చెప్పి ఉంటుంది. స్టాండర్డ్ అంటే మీరు అవుట్డోర్స్ లో వీడియో తీస్తారు కదా, ఆ ఆడియో ఎలా ఉంటే అలా చూపిస్తుంది అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇన్ ఫ్రేమ్ అని చెప్పి ఉంటుంది. ఫ్రేమ్ లో ఉన్న వాయిసెస్ వరకే ఎక్కువగా వినిపిస్తాయి, సరౌండింగ్ నాయిస్ మొత్తం తగ్గిపోతుంది అనమాట. సో ఇది ఇన్ ఫ్రేమ్ వాయిస్ అనమాట. ఒకసారి స్టాండర్డ్ లో విందాము. సో మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. అండ్ ఆల్సో ఇన్ ఫ్రేమ్ లో మనకి ఇక్కడ కింద బార్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎంత ఎక్కువగా రిమూవ్ చేయాలనేది ఈ బార్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు.
నెంబర్ అనేది ఎంత హయ్యర్గా ఉంటే అంత అవుట్డోర్ నాయిస్ ని రిమూవ్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 85 పెడుతున్నాను, అరౌండ్ 85. సో ఇప్పుడు ఒకసారి ఇన్ఫ్రేమ్ వాయిస్ వినొచ్చు. అలానే స్టూడియో అని చెప్పి ఇంకొక నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇది సైలెంట్ రూమ్ లో వీడియోని రికార్డ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. దీన్ని కూడా నేను 80లో పెడుతున్నాను, 82 యాక్చువల్లీ. సో ఒకసారి వాయిస్ విందాము. ఇదే స్టాండర్డ్ లో విందాము ఒకసారి. నాకైతే డిఫరెన్స్ అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సినిమాటిక్. ఆడియో మిక్స్ ఫీచర్ లో స్టూడియో అయితే చాలా బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా సరే అవుట్డోర్స్ లో వీడియోస్ రికార్డ్ చేస్తే ఆడియో మిక్స్ లోకి వెళ్ళి స్టూడియోని సెలెక్ట్ చేసుకొని ఎగ్జాక్ట్ గా 80% పెట్టుకున్నారనుకోండి, వాయిస్ అనేది చాలా క్లియర్ గా వినిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 2 న్యూ ఏఐ ఫీచర్స్ అయితే యాపిల్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఒకటి వచ్చేసి 18.1లో వచ్చింది, ఇంకోటి వచ్చేసి 18.2లో వస్తుంది అనమాట. 18.2లో వచ్చేసి మనకి ఫస్ట్ రాబోతుంది వచ్చేసి విజువల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి. యాపిల్ ఇంటెలిజెన్స్ తో పాటు విజువల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఒక న్యూ ఫీచర్ అయితే యాపిల్ వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఎలా యాక్సెస్ చేసుకోవాలి అంటే, మనకి కెమెరా కంట్రోల్ బటన్ ఉంది కదా, దీన్ని ఒక టైం ప్రెస్ చేస్తే మనకి కెమెరా ఓపెన్ అవుతుంది. అదే కనుక మీరు ప్రెస్ అండ్ హోల్డ్ చేశారనుకోండి, మనకి విజువల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ ఫీచర్ వచ్చేసి మనకి 18.2 నుంచి అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మనకి క్యాప్చర్ బటన్ కనిపిస్తుంది, ఇటు పక్క ఆస్క్, అటు పక్క సెర్చ్. మొత్తం 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ క్యాప్చర్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఎదురుగా ఉన్న ఆబ్జెక్ట్ ని ఫోటో తీస్తుంది అనమాట. ఆ తర్వాత ఆ సేమ్ 2 ఆప్షన్స్ అనేవి పైన చూపిస్తాయి. ఇవి ఏంటి అంటే, ఆస్క్ లోకి వెళ్ళారనుకోండి, ఈ ఆబ్జెక్ట్ గురించి మీరు చాట్ జీపీటీలో క్వశ్చన్ అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ దిస్? Working with ChatGPT. This is a decorative succulent plant placed in a vibrant red strawberry-shaped pot. The design combines the organic. సో ఇలా మీరు ChatGPTని అడగొచ్చు అనమాట. అదే కనుక మీరు మళ్ళీ క్యాప్చర్ చేసి సెర్చ్లోకి వెళ్ళారనుకోండి, సెర్చింగ్ విత్ గూగుల్, ఆల్టర్నేటివ్ ప్లాన్స్ చూపిస్తుంది అనమాట. విజువల్ ఇంటెలిజెన్స్లో మనకి ఇంప్రూవ్ అవ్వాల్సింది చాలా ఉంది. ఓన్లీ 2 ఆప్షన్సే ఉన్నాయి. అండ్ లాస్ట్కి వచ్చేసి వన్ ఆఫ్ మై బెస్ట్ ఫీచర్ అనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. అది వచ్చేసి ఫొటోస్లో క్లీనప్ ఫీచర్. క్లీనప్ ఫీచర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మీరు ఏదన్నా ఫోటోని సెలెక్ట్ చేసి ఎడిట్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ క్లీనప్ అని చెప్పి ఒక ఫీచర్ చూపిస్తుంది. దీంట్లోకి వెళ్తే మీకు ఏదైనా ఫోటోలో అన్నెసరీ ఆబ్జెక్ట్స్ ని రిమూవ్ చేయాలి అనుకుంటే ఈ క్లీనప్ ఫీచర్ అనేది పనికొస్తుంది అనమాట. వీళ్ళు లీస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో లీస్ట్ చూసారు కదా, సెలెక్ట్ అయిపోయింది అండ్ లీస్ట్ ఈస్ గాన్. సో చాలా బాగుంది అనమాట ఈ ఫీచర్ అయితే. క్లిక్ ఆన్ డన్. లెట్స్ ట్రై వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ విస్కీ బయట విండోలో నుంచి చూస్తూ ఉన్నాడు. ఎడిట్లోకి వెళ్ళి క్లీనప్ క్లిక్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వీడి బాడీకి ఉన్న లీష్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆబ్జెక్ట్ని జూమ్ చేసి మొత్తం లీష్ సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. సో వాడి లీష్ అంతా సెలెక్ట్ అయింది. సో వాడి బాడీకి ఉన్న లీష్ ఈస్ గాన్. సో ఇలా అయితే మీరు క్లీనప్ ఫీచర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే కొత్తగా మనకి కెమెరాస్లో వస్తున్న న్యూ ఫీచర్స్ అనమాట. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.